హలో అందరికీ! ఈరోజు సింపుల్‌గా పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్ సైజ్‌లో కట్ చేసుకొని, దాంట్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఓల్ మసాలా, సాల్ట్, మీ టేస్ట్‌కి సరిపడా కారం, ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కర్డ్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మసాలాని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టేలాగా వాటిని మంచిగా మసాజ్ చేయాలి. మనం ఎంత బాగా మసాజ్ చేస్తే వాటిలోకి కారం, ఉప్పు అంతా బాగా వెళ్తుంది. దాని తర్వాత లాస్ట్‌లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ ఒక వేరే గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత ఓల్ మసాలా, బగారాకు, లవంగా, చెక్క, మిరియాలు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనము వాటర్ని స్ట్రెయిన్ చేస్తాం కదా, ఎక్కువ సాల్ట్ దాంట్లోనే వెళ్ళిపోతుంది. అందుకే సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో. వాటర్ మొత్తం మంచిగా బాయిలింగ్ కావాలి అన్న తర్వాత మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లోకి యాడ్ చేసి, రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత రైస్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, అది మీ ఇష్టం, వేస్తే వేయచ్చు లేకుంటే లేదు. ఫుడ్ కలర్ వేసి పైన బిర్యానీ మసాలా వేసి టిష్యూస్ తోటి ప్యాక్ చేసేయాలి. ఇలా టిష్యూస్తోని ప్యాక్ చేసిన తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసి పైన వెయిట్ పెట్టాలి. పెట్టిన తర్వాత 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం దమ్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసినాక. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అంతే, పన్నీర్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. నా దగ్గర బాస్మతి రైస్ అప్పుడు అవైలబుల్గా లేకుంటే నేను నార్మల్ రైస్తో చేశాను. బాస్మతి రైస్తో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఇది మేము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము బిర్యానీ చేసుకుందామని, అందుకే బాస్మతి రైస్ అవైలబుల్గా లేకుంటే నేను నార్మల్ రైస్తో చేశాను. మీరు సేమ్ ప్రాసెస్ని బాస్మతి రైస్తో ట్రై చేయండి, పక్కా మీకు నచ్చుతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.